లార్డ్. మన ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు అందరికి వందనాలు, శుభాలు. ఈ దినానికి ఏర్పాటు చేయబడిన వాగ్దానము యెషయా గ్రంథము 51వ అధ్యాయము 16 వచనం. నా చేతి నీడలో నిన్ను కప్పియున్నాను. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం బయలుపరచబడతా ఉంది. దేవుని చేతి నీడలో మనలందరినీ కప్పుకొని ఉన్నాడంట. ఇంకా గొప్ప విషయం ఏంటో తెలుసా? చూడుము, నా అరచేతుల మీద నిన్ను చెక్కుకొని ఉన్నాను అని దేవుని ప్రేమ వెల్లడిపరుస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, దేవుడు తన బిడ్డలను కప్పుకుంటున్నాడు. కోడి తన పిల్లలను అపవాది వచ్చినప్పుడు, అనగా ఇదిగో ఆకాశంలో తన బిడ్డలను తినడానికి ఏ పక్షి అయితే వస్తుందో ఆ పక్షి నోట పడకుండా కోడి తన పిల్లలను తన రెక్కల కింద దాచుకున్నట్టు దేవుడు అపవాది వేయించిన అనేకమైన అగ్నిబాణములు మనకు తగలకుండా దేవుడు తన చేతి నీడలో మనల్ని కప్పి పెడుతున్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఈరోజు మనం ఆ చేతి నీడలో నుండి తప్పించుకొని బయటకు వెళ్ళిపోవాలని ఆలోచన చేస్తున్నావు. ప్రభు అంటున్నాడు, నాకు వ్యతిరేకంగా వేరుగా ఉండి మీరు ఫలించలేరని. దేవునికి వ్యతిరేకమై వేరుగా పారి నువ్వు సాధించేదంటూ ఏదీ లేదు. ప్రియమైన బిడ్డలారా, దేవుడు తన చేతి నీడలో నిన్ను ఎంతో భద్రంగా కప్పుకున్నాడు కనుక ఎటువంటి అపాయం నీకు సంభవించదు, ఎటువంటి కీడు నీకు సంభవించదు. ప్రియమైన బిడ్డలారా, చూడండి, ఆలోచన చేయగలిగితే పరిశుద్ధ గ్రంథంలో దేవాది దేవుడు ఆనాడు రాత్రి మాట్లాడుతూ, పౌలు తప్పకుండా నువ్వు కైసరి ఎదుట నిలబడవలసి ఉన్నది అని చెప్పి దేవుడు తన ప్రాణాన్ని కాపాడుతూ వచ్చాడు. తన చేతి నీడలో కప్పుకుంటూ వచ్చాడు. ప్రియమైన బిడ్డలారా, ఈరోజు దేవుడు నిన్ను కాపాడుతూ తన దూతను ఆజ్ఞాపించి ఉన్నాడు. నువ్వు వెళ్తున్నటువంటి ప్రతి మార్గం అనేకమైనటువంటి ఒడిదుడుకులు ఉన్నప్పటికీ, అనేకమైన వ్యతిరేకమైన క్రియలు ఉంటున్నప్పటికీ దేవుడు నిన్ను కాపాడుతున్నాడు. దేవుడు నిన్ను తన చేతి నీడలో భద్రముగా కప్పుకొని ఉన్నాడు. ఈ దినాన దేవుడు తప్పకుండా నిన్ను భద్రముగా కాపాడుతాడు. అట్టి భద్రత దేవుడి దినానికి దయచేయని గాక. ఆమేన్.